మన ఇరాన్లో మరి మన పైలట్లు ఇద్దరు పడిపోయినప్పుడు ఒక అతన్ని రక్షించారు. రెండో అతన్ని కనుక్కోవడం చాలా కష్టమైంది. ఎందుకంటే అతను వేరే ప్రాంతంలోకి పట్టడం మూలంగా అతన్ని ఎలాగ మనం పట్టుకోవాలా అని చెప్పి చాలా యాతన పడ్డారు. కారణం ఏంటంటే ఆ ప్రాంతంలో సుమారు ఒక 30 కిలోమీటర్ల వరకు ఎక్కడా కూడా ఏ జీపీఎస్ కూడా పనిచేయకుండా వాళ్ళ పైన దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసింది మన ఇరాన్ సైన్యం. ఐఆర్జీసీ అంటాం కదా, వాళ్ళు చేసినప్పుడు ఇతని సైనికుడికి ఏంటంటే, నేను ఇది ఆన్ చేశానంటే నా యొక్క ఉనికి మా అమెరికా సైన్యానికితో పాటు ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు కూడా చేరుతుంది కదా అని చెప్పి ఆ భయంతో అతను చేయలే. అప్పటికే 1-2 సార్లు ట్రై చేశారు, ఒక నిమిషం ఆన్ చేసి వదిలేయటం అలా చేశారు, కానీ ఆయన తనకి అంత ధైర్యం చాలా. కానీ సిఐఏ వాళ్ళు ఏం చేశారంటే ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్ చేసే వాళ్ళకి వాళ్ళకు కొత్త ప్రయోగాన్ని చేశారు. వాళ్ళ శరీరంలోకి వాళ్ళు మన ఆర్టిఫిషియల్ డైమండ్ ఉంటుంది కదా, దాంట్లోంచి నైట్రోజన్ కొద్ది ఎక్కించి హార్ట్లో కొద్ది పంపిస్తారన్నమాట. దాన్ని ఏమంటారంటే ప్రక్రియని ఇది క్వాంటమ్ మ్యాగ్నెటోమెట్రిక్ అంటారు. క్వాంటమ్ మ్యాగ్నెటోమెట్రిక్ ఇది మెడికల్ పరిభాష, కొంచెం స్పష్టంగా పలకలేకపోవచ్చు, బట్ అది డాక్టర్లు ఎవరైతే కరెక్ట్గా చెప్తారు. అది చేయటం మూలంగా ఏమవుతుందంటే ఒక 30 కిలోమీటర్స్ రేడియస్ వరకు అక్కడ గుండె చప్పుడుని, ఇది మన సైనికుడి గుండె చప్పుడా అవునా కాదా అనేది అక్కడ ఒక పరికరం ద్వారా ఆ సైనిక స్థావరం గుర్తుపడుతుంది. అలాగే గుర్తుపట్టి ఇతను ఫలానా చోట ఉన్నాడు అన్న సంగతి వాళ్ళకి తెలిసి వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి కరెక్ట్ అయిన స్పాట్ తెలిసి ఎక్కడ ఉన్నాడు రెండో సైనికుడు అన్నా సరే వాళ్ళు 3-4 ఇతర ప్రదేశాల్లో అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడానికి వెతకడం ప్రారంభించే ఆ విమానాలు. ఒకే ఒక విమానం మాత్రం ఇక్కడ దగ్గరలోకి వచ్చింది, పెద్ద పట్టించుకోవాలా. దానికి తగ్గట్టుగా వాళ్ళు ఏం చేశారంటే మా కూలిపోయిన విమానం నుంచి హెలికాప్టర్ నుంచి వచ్చిన ఇద్దరిని మేము సేవ్ చేసేసాము, వాళ్ళు సురక్షితంగా ఉన్నారని చెప్పి వాళ్ళు టీవీలో ప్రకటన చేయటం ప్రారంభించారు. దాంతో ఏమైందంటే ప్రజలంతా కూడా ఎవరైతే పట్టుకుందామని ప్రయత్నం చేశారో రెండో వాడు కూడా పట్టుకున్నాడు కాబట్టి మనకి డబ్బులు రావులే అనే ఉద్దేశంతో ఎవరికి మటుకు వాళ్ళకి వెళ్ళిపోయారు. మరి సిఐఏ చేసినటువంటి ఈ యొక్క అద్భుతమైన విన్యాసం వల్ల చాలా ఫలితం పొందింది అమెరికా. మరి ఇదే ఫలితంతో రేపొద్దున భారతదేశానికి మనకి వచ్చిందనుకోండి, హార్ట్ పేషెంట్స్ ఎవరికైనా సరే ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఇదే పరికరాన్ని